హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వరల్డ్. ఇవాళ వీడియో ఏంటంటే మెట్రోకి వెళ్ళాం అనమాట. మెట్రో బ్లాగ్ ఇది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి నేను మెట్రోకి వెళ్తాను. మంత్లీ తీసుకోను యాక్చువల్గా, ఎందుకంటే నాకు మాటికి షెల్ఫ్స్ అన్నీ తీసి చదవాలంటే కొంచెం బద్ధకమైన చెప్పాలి. అందుకే నేను ఒక్కసారి 3 monthsకి తీసేసుకుంటాను. ఇప్పుడు తీసుకున్నానంటే ఒక 3 months వరకు ఇంకా మెట్రోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను లాస్ట్ టైం కార్న్ఫ్లెక్స్ తీసుకుంటే ఒక 10-15 daysలోనే పురుగు వచ్చేసింది. అది డేట్ ఉంది కానీ తొందరగా పురుగు వచ్చింది, ఎందుకో నాకు అర్థం కాలేదు. ఒకవేళ తీసుకుంటే మాత్రం కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టాలని ఫిక్స్ అయిపోయినా. ఇంకా నెక్స్ట్ పప్పులు ఉప్పులు అన్నీ తీసేసుకున్నాక నెక్స్ట్ ఇంకా నువ్వుల నూనె దీపం కోసం తీసుకుంటున్నాను. నేను దీపం కోసం ఓన్లీ నువ్వుల నూనె మాత్రమే వాడతాను. మెట్రోకి వెళ్ళినప్పుడు ఒక్కసారి గ్రాసరీ షెల్ఫ్ మొత్తం చదివేస్తాను అనమాట. ఎందుకంటే ఒకసారి చదివినాం అనుకోండి, సామాన్ మనం ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అని చూసుకోవచ్చు. అందుకే ఒక్కసారి మనం మెట్రోకి వెళ్ళినప్పుడే నేను మొత్తం షెల్ఫ్ అంతా చదివేస్తాను. ఇంతకుముందు నేను డీమార్ట్కి వెళ్ళేదని, కానీ ఈ మధ్యన మొత్తం మెట్రోకి వెళ్తున్నాను. ఎందుకంటే ఒకసారి 3 months చేసుకుందామని మెట్రోకి వెళ్తున్నాను. ఇది చూపి ఏం తీసుకున్నావు అక్కడ పెట్టు, అక్కడ పెట్టరా. రెండు నాకు రెండు తీసుకోకూడదు నాన్న, ఇవి మొత్తం ప్రాబ్లం. ఇంకా 2 ప్యాకెట్లు తెచ్చుకోరు లడీలు. ఇట్లా తీసుకుంటారు 2 ప్యాకెట్లు. వద్దు నాన్న, అదేందో బింగో మ్యాడాంగ్ సార్ అది 10 ప్యాకెట్స్ షరీఫ్ అయ్యి సార్. వేరేది తెచ్చుకో, నేను తినేటిది. చిచి అక్కిలో వద్దురా, అది దరిద్రంగా ఉంటుందిరా. బింగో మ్యాడాంగిల్స్ అంటే అది ఏందో ఏమో. చంద్రముఖి వచ్చింది కదా ఒక్కసారి నీకు, అది పెట్టిండు మళ్ళా. అయ్యో గ్రీన్ బాగుంటుంది. ఇంకా ఏమైందిరా పట్టుకోవద్దురా, నాకు ఇష్టం అంటే. అరే అది అల్లయ్యరా, అయ్యి అల్లయ్య వేసేసింది. ఏదిరా నువ్వు వేసేదిరా, వేసుకోరా నీ అవి. ఇంకా అక్కడ ఏంటంటే ఎవరికి కావాల్సిన స్నాక్స్ వాళ్ళే తీసుకున్నారు. స్నాక్స్ యూనిట్ దగ్గరికి రాగానే మా బాబుకి చంద్రముఖి వచ్చేసింది. ఇది కావాలి అది కావాలి, గజ్జలు నా గజ్జలు అని అన్నాడు. ఎట్లుంటుందో చంద్రముఖి అట్లా మా బాబుకి చంద్రముఖి వచ్చేసింది అనమాట. ఆ స్నాక్స్ కావాలని చెప్పి. ఇంకా మొజిటో అని మేము మొన్న బర్త్డే పార్టీ చేసుకున్నాము, త్వరలోనే వస్తుంది ఆ వ్లాగ్. అక్కడ మొజిటో తాగాము, మొక్టైల్ అనుకుంటా, కరెక్ట్గా తెలీదు. అది టేస్ట్ బాగా అనిపించింది, అందుకే మెట్రోలో కనబడింది, అది తీసుకుందామని ఫిక్స్ అయినాము. మొజిటో తీసుకున్నాము, అందులో స్ప్రైట్ కలుపుకొని తాగాలంట. బాగున్నాయి ఫ్లేవర్. తను నిమ్మకాయ కొంచెం పుదీనా కూడా వేసిచ్చింది అనమాట మొజిటోలో. బాగుందా నాన్న టేస్ట్? ఇంకా ఆల్మోస్ట్ మా గ్రాసరీ షాపింగ్ మొత్తం అయిపోయింది. టిఆర్ ఏం కొడుతావు? అక్కడ నేను మా వారు ఏం మాట్లాడుకుంటున్నామంటే, లైన్ చాలా ఉంది కదా, మొత్తం కార్ట్ తీసుకొచ్చేసి నేనే బిల్లింగ్ చేసేస్తా అని అంటున్నారు. ఇంకా నెక్స్ట్ బిల్లింగ్ దగ్గరికి వచ్చేసరికి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, 50% ఆఫ్ అంట. ఐస్ క్రీమ్స్ అంటే ఏమంతా నేను ఇష్టపడినండి, ఎప్పుడైనా ఇష్టం ఉంటే అప్పటిదప్పుడు తెచ్చుకొని తింటాము, కానీ ముందే స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఉంటే పిల్లలు అదే పని మీద ఉంటారు కదా, అందుకే ముందు తెచ్చి పెట్టేసుకున్నాను. ఇంకా మేము సాటర్డే రోజు వెళ్ళామన్నమాట మెట్రోకి. జనాలు మాత్రం చాలా మంది ఉన్నారండి. లైన్లో చాలాసేపు నించున్నాము. ఇంకా బిల్లింగ్ అయిపోయాక బయటకు వచ్చేసినాం. మా బాబు నన్ను సదరనివ్వడు, బ్యాగ్లో ఇవన్నీ గ్రాసరీస్ అన్నీ బ్యాగ్లో సదరనివ్వడు, వాడే సదురుతా అంటాడు ఎప్పుడు. వాడు చాలా నీట్గా కూడా సదురుతాడు. తీసుకొచ్చి వెంటనే ఇంకా ఇంట్లో పెట్టి సదిరేసుకోవచ్చు, అంత ఈజీగా సదిరేస్తాడు. పప్పులన్నీ ఒక బ్యాగ్లో, సబ్బులన్నీ ఒక బ్యాగ్లో, ఇంకా అంతా సదరడం అయిపోగానే ఇంకా మోమోస్ ఉంటాయి అన్నమాట. మా పిల్లలు ఎస్పెషల్లీ దానికోసమే వస్తారు, ఇంకా పాప రాలేదు.
బయటకు వచ్చేసాక ఇంకా మోమోస్ తీసేసుకొని తినేసి ఇంకా బయలుదేరిపోయాము. మా ఇంటికి చాలా దూరం ఏం కాదు, కొంచెం దగ్గరే. ఇంతకుముందు డీమార్ట్లో తీసుకునేదాన్ని కానీ ఈ మధ్యన నచ్చక ఇంకా మెట్రోకి వస్తున్నాను. డీమార్ట్లో కూడా బాగానే ఉంటుంది, కానీ 3 monthsకి ఒకసారి తీసుకుంటున్నాను కదా, ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను కాబట్టి ఇంకా మెట్రోకి వచ్చేస్తున్నా. ఇంకా ఇంటికి రాగానే ఇంకా స్నాక్స్ కోసం గొడవ స్టార్ట్ అయిపోయింది పిల్లలకి. అక్కడ పిల్లలు ఏం వెతుకుతున్నారంటే మొజిటో తీసుకొచ్చాం కదా, ఆ మొజిటో పాపకు చూపించి తాగుదామా అని చెప్పి చూస్తున్నారు. మొజిటో ఇంకా పిల్లలు ఏంటంటే కొంచెం స్పైసీగా ఉండే మ్యాగీ తెచ్చుకున్నారు. అది ట్రై చేస్తాను, నాది అని నా బాబు, పాప నాది అని ఇంకా అక్కడ అదే నడుస్తుంది. నేను తెచ్చుకుంది నువ్వెందుకు తింటున్నావు అని, పాప ఏమో రాలేదు కదా, ఇంకా అందుకే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరింట్లో ఉండేదే కదా ఈ బాధ, ఇది ఇంకా నాన్ స్టాప్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇంకా నేను సామాన్ చదవలేదండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా లేచి సామాన్ అన్నీ చదివేసేసుకుంటున్నా. గ్రాసరీస్ షెల్ఫ్ మొత్తం ఒక్కసారి చదివేసానంటే ఒక 3 months వరకు ఇంకా ప్రాబ్లం ఉండదు. ఏంటంటే నేను దానికి పోస్ట్ పెట్టేసుకుంటాను, ఎక్స్ట్రా ఉన్నాయి అన్నీ ఇలా పేరు రాసి పెట్టేసుకుంటాను అనమాట. వెనక్కి మెట్రోలో ఏంటంటే పేపర్ బ్యాగ్స్ ఉంటాయి, కవర్స్ ఉండవు, ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయరు. ఇలా దానికి ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, ఇడ్లీ రవ్వ అలా దానికి రాసి పెట్టేసుకుంటాను అనమాట ఒకటేసారి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.